Hi viewers, welcome to Market Madi. ఈరోజు భారీ ఫాల్ ఫ్రమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. నిన్న మన వీడియోలో మీరు కానీ వాచ్ కానీ చేస్తుంటే నిన్న 24,095 బ్రేక్ కానీ కాకపోతే పైకి వెళ్తుందా అని మనం వర్కౌట్ చేసుకున్నాం. నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసిన పాయింట్ ఇది. కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది అని చెప్పని నేను చెప్పినాను. 24,095 పైన అంటే అప్, 24,095 అంటే కిందకి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నిన్న వీడియోలో, మీరు చూసుకోవచ్చు. కానీ 24,095 బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుంది అన్నది మెయిన్ క్వశ్చన్. అది నిన్న వీడియోలో నేను చెప్పలేదు, ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లైవ్ బై సెల్ సిగ్నల్స్ చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టీసీఆర్ లెవెల్స్ తెలుస్తుంటాయి. కాబట్టి ఇక్కడే చూడొచ్చు మీరు. 24,095 బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇస్ 24,881. మీరు ఈరోజు కానీ వాచ్ కానీ చేస్తే 24,095 బ్రేక్ అయితే ఈరోజు క్లోజ్ అయింది 23,883 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది 24,3 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 51,157 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మీరు టీసీఆర్ చార్ట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ వీడియోలో నిఫ్టీ టీసీఆర్ చార్ట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ చార్ట్ ఈ రెండు చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు ట్రేడ్ చేస్తున్నది మీరు క్యాండిల్స్టిక్ చార్ట్ చూసి ట్రేడ్ చేస్తున్నారు. దాంట్లో మీకు ఏ లెవెల్కి వెళ్తుంది, ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉండదు. ఏ లెవెల్స్ అయితే నార్మల్లీ మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నామో అవి ఓన్లీ మా ఛానల్ మాత్రం ఇవ్వగలదు, వేరే ఛానల్ ఇవ్వలేదు. ఈ టీసీఆర్ లెవెల్స్, వాటి నుంచి నెక్స్ట్ లెవెల్ ఏంటి, దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఎక్కడి నుంచి ట్రెండ్ రివర్సల్ అవుతుంది, మేము మాత్రం ఇవ్వగలం. ఇప్పుడు నిన్న బ్రేక్ అయిన తర్వాత నేను పెట్టిన థంబ్నెయిల్ ఇస్ వెరీ క్లియర్, మీకు చూసుకోవచ్చు. 24,095 కానీ బ్రేక్ అవ్వకపోతే డౌన్ ట్రెండ్ ఆగుతుందా అని పెట్టాను. అది బ్రేక్ అయింది. బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? 23,881కి వెళ్ళాలి. ఈరోజు ఇది అక్కడ ఆల్మోస్ట్ అక్కడ క్లోజ్ అయింది. అండ్ ద ఫాల్ ఎంత ఫాల్ అంటే డే హై నుంచి నిఫ్టీ ఒక 450 పాయింట్ వరకు పడింది. బ్యాంక్ నిఫ్టీ ఒక 1,100 పాయింట్లు, సెన్సెక్స్ ఒక 1,200 పాయింట్లు క్లోజ్ అయింది. -820లో సెన్సెక్స్ క్లోజ్ అయింది, -257లో నిఫ్టీ క్లోజ్ అయింది, -710లో 718లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో స్టాక్స్లో మీకు రిలయన్స్ ఈరోజు, నిన్న మీకు రిలయన్స్ గురించి చెప్తూ కూడా చెప్పాను. అది రిలయన్స్ కరెక్ట్గా 1260 దగ్గర నుంచి అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఈరోజు రిలయన్స్ బౌన్స్ అయింది. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ బౌన్స్ అయింది, ఇన్ఫీ బౌన్స్ అయింది, కానీ మిగతావన్నీ భారీగా డౌన్ ఉన్నాయి. అందుకనే ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా డౌన్ ఉంది కాబట్టి అది బాగా పుల్ డౌన్ చేసేది నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని రెండింటిని. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రేపు మీరు వాచ్ చేస్తే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే కాబట్టి బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ వచ్చేది 52,440 మీ అందరికీ తెలిసిందే. అప్ సైడ్ లెవెల్ వచ్చేది 51,517 రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్. డౌన్ సైడ్ లెవెల్ వచ్చి 50,683 ఇస్ ద లెవెల్ టు వాచ్. ఈ రెండు లెవెల్స్ బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. నిఫ్టీ వాచ్ చేయాల్సిన లెవెల్ రేపటికి 23,881 వాచ్ చేయాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వాచ్ చేయాల్సింది మీరు 50,683కి వాచ్ చేయాల్సి వస్తుంది. వాటిని చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది చూడండి, మీరు టీసీఆర్ చార్ట్ చూస్తున్నారు కదా. మీకు దీంట్లో టీసీఆర్ చార్ట్లో మీకు లెఫ్ట్ సైడ్ ఇంట్రాడే ఉంటుంది, ఇంట్రాడే సిగ్నల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. రైట్ సైడ్ మీకు టీసీఆర్ చార్ట్ ఉంటుంది. ఈ లెవెల్స్ చూడండి, టీసీఆర్ బ్రేక్ అయితే 24,095, టీసీఆర్ ఇస్ 24,310, అది బ్రేక్ అయితే 24,095, అది బ్రేక్ అయితే 23,881 ఈరోజు అక్కడికి వచ్చింది. సో రేపు అది బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. రేపు కానీ 23,000 కానీ బ్రేక్ అయితే ఈ రోజు లాగా అది 23,200 అండ్ నెక్స్ట్ లెవెల్ 23,200 ఎంత ఉంది, అది అక్కడికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అసలు అక్కడి వరకు వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఈజ్ 23,382, అసలు అక్కడి వరకు వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ కానీ పైకి కానీ వెళ్తే మాత్రం 24,095 ఇస్ ద లెవెల్ ఫస్ట్ క్రాస్ అవ్వాల్సి ఉంది. అక్కడ వరకు వెళ్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. సో మనకి ఈ లెవెల్ ఫర్ నిఫ్టీ ఈస్ 23,881 ఇస్ ద లెవెల్. ఈ టీసీఆర్ లెవెల్స్ ఏవైతే మేము చార్ట్స్ ఇస్తున్నామో ఇవి మా సబ్స్క్రైబర్స్ అందరికి ఇస్తుంటాం. మీరందరూ ఆ టీసీఆర్ చార్ట్ అని కొట్టుకొని చూసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ట్రేడింగ్ లెవెల్కి ఎక్కడికి పోతున్నది, ఏ స్టాక్ ఎక్కడికి పోతున్నది అని మీకు ఫుల్ ఐడియా ఉంటుంది. దాన్ని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా తీసుకోవచ్చు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ వీడియోలో చెప్తుంటాను, కొన్నిసార్లు స్లిప్ అవుతుంటుంది, కొన్నిసార్లు చెప్తూ ఉంటాను. బట్ ఫైనల్లీ ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎస్పెషలీ 9:15 తర్వాత మీరు ఏది నమ్మకండి, ఎక్స్టర్నల్ న్యూస్ని నమ్మొద్దు, ఏది నమ్మొద్దు. ఓన్లీ లైవ్లో ఈ చార్ట్స్లో ఏ వస్తున్న సిగ్నల్స్ అవి మాత్రం నమ్మండి.
ఈ లెవెల్స్ని మాత్రమే మీరు డిపెండ్ అయ్యేదని మీరు ట్రేడ్ చేయండి. నార్మల్లీ మీకు ఇబ్బంది వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఇమాజినేషన్లో పెరిగిపోవచ్చు, బాగా పడిపోయింది కదా, ఒక 200 పాయింట్ పడిపోయింది కదా, అక్కడి నుంచి ఏమైనా పెరిగిపోతుందా అని అటువంటి ఇమాజినేషన్తో మాత్రం ఎస్పెషల్లీ ఎక్స్పైరీ డే రోజు మాత్రం ట్రేడ్ చేయకండి. ఇక్కడ మీరు నిఫ్టీ చూసే, ఇక్కడ టీసీఆర్ఎఫ్ మన నిఫ్టీ చూసారు కదా, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ చూస్తాం మనం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ మీకు టీసీఆర్ వచ్చేది 52,440 టీసీఆర్, బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్. అది 51,979 నేను ఇచ్చిన లెవెల్ మీకు ఇచ్చాను. 51,979 బ్రేక్ అయింది. 15,515 అది కూడా బ్రేక్ అయింది. అది నెక్స్ట్ లెవెల్స్ ఉంది. 50,683 మధ్యలో ఒక లెవెల్ ఉంది. అది కానీ బ్రేక్ కానీ అయితే కిందకి వెళ్తుంది. అది కానీ పైకి కానీ వెళ్ళాలంటే మాత్రం 51,517కి వెళ్ళాలి. అది క్రాస్ అయితేనే మళ్ళీ పైకి వెళ్తుంది, లేదంటే కిందకి వెళ్తుంది. ఇది టోటల్గా మన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. ఇక లాస్ట్ మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం. స్టాక్స్ మీరు చూసుకుంటే ఇక్కడ అంతా టోటల్ చూడండి, స్క్రీన్ మొత్తం రెడ్డే ఉంది. టోటల్ స్క్రీన్ ఇస్ రెడ్. అసలు టోటల్ చూడండి, బ్లడ్ రెడ్ ఉంది ఆల్మోస్ట్. ఇది ఇన్ఫీ అప్ ఉంది, పేరుకి 8 రూపీస్ అప్ ఉంది. రిలయన్స్ 1 రూపీ అప్ ఉంది. తర్వాత మిగతావన్నీ డౌన్లోనే ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఇది రూపాయి అప్ ఉంది. మిగతావన్నీ డౌన్లోనే ఉన్నాయి. డౌన్ అన్నీ 1%, 1%, 1.5%, 2%, 2.5%, 3%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది ఆల్మోస్ట్ 3% డౌన్ ఉంది. అందుకోసమనే అది భారీగా పడిపోయింది. మార్కెట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు పడిపోయినాయి. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ భారీగా డౌన్ ఉన్నాయి. చూడండి, ఇది మారుతి 2.5% డౌన్ ఉంది. ఇది ఎల్ఎన్టీ 1% డౌన్ ఉంది. ఈ టైప్లో టోటల్గా అన్ని డౌన్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. రేపు మార్నింగ్ మళ్ళీ మీరు సిగ్నల్స్ కానీ వాచ్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ మీకు ఈజీగా తెలుస్తుంటుంది సిగ్నల్స్ బై ఉందా సెల్ ఉందా అని చెప్పని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు మాత్రం చాలా హ్యాపీయెస్ట్ డే ఉంటుంది. అసలు ఎస్పెషల్లీ ఇట్లా పడిపోతున్నా లేదా అబ్నార్మల్గా పెరుగుతున్నా ఆ రోజులు మాత్రం తప్పకుండా మా సబ్స్క్రైబర్స్కి చాలా హ్యాపీయెస్ట్ డే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మార్నింగే దే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్ అయితే వాళ్ళకి ఆప్షన్ బయర్స్కి మ్యాక్సిమం మనీ వచ్చి ఉంటుంది. ఈరోజు మొన్న రెగ్యులర్గా నిన్న కానీ ఈరోజు కానీ ఎప్పుడైనా సరే మొమెంటం లేకపోతే డబ్బులు రాగానే మా సబ్స్క్రైబర్స్కి మొమెంటం ఉంటే మాత్రం భారీగా మనీ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇవి మీరు చూసుకోండి. ఇంకా లాస్ట్ మన లైవ్ బైసర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోండి. మాది దాంట్లో ఆల్రెడీ చాలాసార్లు రోజు చెప్తూ వస్తున్నా మీకు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక సెట్ కిందకి ఇస్తాం. తర్వాత బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 3 ఒక సెట్ కిందకి ఇస్తాం. ఇవి మాత్రమే మీకు సెపరేట్ వెయిటెడ్ స్టాక్స్ కాబట్టి సెపరేట్గా ఇచ్చున్నాను. వీటిని చూసి మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు చూసుకోండి ఎక్కడ ఓపెన్ అయింది, ఆప్షన్ ఎక్కడ క్లోజ్ అయింది మీరు చెక్ చేసుకోండి. మీరే ఆశ్చర్యపోతారు. ఇన్ని 3 times 4 times 5 times ఇంత అబ్నార్మల్ అప్లో క్లోజ్ అయ్యాయి. అన్నీ ఆల్మోస్ట్ ఈరోజు 8 to 10 times క్లోజ్ అయినాయి. చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ మీరు చూసుకొని చెక్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బస్టర్ సింగర్ సబ్స్క్రైబర్స్ అంటే డోంట్ మిస్ అవర్ టూల్. ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సలెంట్ టూల్ ఫర్ ఆల్ ద ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్. మీరు కంపల్సరీగా దీన్ని చూసే ట్రేడ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి. థ్యాంక్ యూ.